After completion of 12th, many students may choose the wrong decision while choosing the degree or BTech. So which one is the better thing? So in this video, we are going to learn some of the things like differences between BTech and degree, and second thing is fee reimbursement and ఏంటిది, and next third thing is fee reimbursement అనేది ఎంతవరకు కవర్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ జియో ఎంఎస్ నెంబర్ 7, అండ్ నువ్వు డిగ్రీ చేస్తూ బీటెక్ వాళ్ళలాగా నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకోవాలి, ఎట్లా గెయిన్ చేసుకోవాలి అనేది, అండ్ నెక్స్ట్ నీకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్కి ఏ కాలేజ్లో బాగుంటుంది, ఏ కాలేజ్లో వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, కారాదా, బీటెక్ చేస్తూ డిగ్రీ చేస్తూ అయినా అని. సో మనకు ఎట్లాంటి స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకటి మనం డిస్కస్ చేసుకోవాలి, ఏంటంటే దోస్త్ అందరూ కూడా అప్లై చేయండి. ఈఏపీసెట్ రాసే వాళ్ళైనా ఎట్లాంటి ఇండస్ట్రీస్ రాసే వాళ్ళైనా కూడా దోస్త్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలి అంటే, నువ్వు ఈఏపీ సైడ్ అంటే బీటెక్ సైడే వెళ్తా అనుకుంటావు, ఫిక్స్ అవుతావు, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నువ్వు డిగ్రీ సైడ్ రావాల్సి వస్తుంది. అప్పుడు నీకు ఉన్నది ఒకే మార్గం దోస్త్. ఆ దోస్త్ కనుక క్లోజ్ అయితే నువ్వు డిగ్రీలోకి వెళ్ళరాదు, అంటే వెళ్ళొచ్చు స్పాట్ అడ్మిషన్స్ తోని, కానీ నీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది దోస్తు ద్వారా. సో నీకు దోస్తు ద్వారా వెళ్తే ఫీ రీఎంబర్స్మెంట్ లాంటివి అప్లై అయ్యి నీకు డిగ్రీ అనేది ఫ్రీగా అయిపోతుంది. లేదు నాకు దోస్తు అప్లై చేయలేదు అని అంటే నీకు స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ వెళ్ళి నువ్వు ఫుల్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. కానీ ఇక్కడ దోస్తు అప్లై చేస్తే ఎంతో 1000-2000 అనుకోరు, కానీ జస్ట్ 400 ఇప్పుడు సెకండ్ ఫేజ్ కాబట్టి. ఫస్ట్ ఫేజ్లో అయితే 200 రూపీస్ అనేది ఉండేది, 250-225 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు 400 ప్లస్ అయితే చేంజ్ కావడం జరిగింది. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాకుంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రియల్ ఇన్సిడెంట్. ఏంటంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన 12th క్లాస్ అయిపోయింది, ఆయన బీటెక్ చేస్తాను అనుకుంటాడు, కానీ బీటెక్ అనేసరికి ఫుల్ అయిపోతుంది, కౌన్సిలింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బీటెక్ రావాల్సి వచ్చింది. అతను దోస్త్ అప్లై చేయలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే, డిగ్రీ సార్ ఏవైతే ఉంటారో అడ్మిషన్స్ కోసం క్యాంపెయిన్ చేస్తారు కదా, సో ఆ సార్ ఒక ఆయన 20 times ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళింది, దోస్త్ అప్లై అయ్యి బాబు అని. 20+ times వెళ్తే అనే పట్టించుకోలేదు, ఏం కాదు నేను బీటెక్ చేస్తా అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన డిగ్రీ చేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ మీకు ఫేస్ కాకుండా ఉండడం కోసమే మరీ చెప్తున్నాను దోస్త్. అందుకే నేను స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయితే అందులో చెప్పలేదు, సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఫుల్ వీడియో అంటే. సో ఇక్కడ మీరు అందరూ కూడా దోస్త్ అప్లై చేస్తారని భావిస్తున్నాం. మీ ఫ్రెండ్స్ మీకు ఎంత వీలైతే అంతమంది షేర్ చేయండి ఆ వీడియోని. ఎందుకంటే షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు దోస్త్ అప్లై చేయడం ద్వారా ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, సో ఇట్లాంటి ఇన్సిడెంట్ అయ్యింది, నాకు అట్లా కావద్దు అనేది తెలుస్తుంది మీ ఫ్రెండ్స్కి. సో ఐ హోప్ మీరు షేర్ చేస్తారు అనుకుంటున్నాను ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని. సో వీడియోని షేర్ చేసినా చేయకపోయినా మీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ షేర్ చేయండి. సో ఇట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ డిగ్రీకి ఉన్న బీటెక్కి వేరియేషన్స్ ఏంటి? డిగ్రీ అనేది మనకు మొత్తం ఫుల్లీ థియరీ ఉంటుంది అన్నట్టు, అండ్ ప్రాక్టికల్స్ మాత్రం లెస్ ఉంటాయి. కానీ బీటెక్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండ్ లెస్ థియరీ. సో ఇక్కడ మనం ఇదే డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డిగ్రీలో తక్కువ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి హై ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎన్ని ఇయర్స్ అంటే ఇక్కడ 3 years మాత్రమే ఉంటుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 4 years ఉంటాయి. కోర్సెస్ ఏంటి అంటే ఇక్కడ బిఎస్సి అండ్ బీకామ్ సిఏ, బిఏ, బీబీఏ ఎక్సెట్రా ఇలాంటి కోర్సెస్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సిఎస్సి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లైక్ కోర్సెస్ లాంటివి ఇందులో ఉండేది, ఏఎంఎల్ లాంటివి. సో నెక్స్ట్ ఇక్కడ కంప్లీషన్ ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ పీరియడ్ అంటే 3 years టైం ఉంటుంది డిగ్రీకి, అండ్ బీటెక్ వచ్చేసరికి 4 years స్టడీ. అండ్ ఇక్కడ మనకు బీటెక్ గురించి మాట్లాడాలి. బీటెక్లో ఏంటంటే సబ్జెక్ట్ అనేది నీకు ఫుల్ డెప్త్గా ఉంటుంది, ఓకేనా. దానివల్ల నువ్వు స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో నీకు ఫుల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాక్టికల్స్ ద్వారా నీకు బీటెక్లో. అండ్ డిగ్రీకి వచ్చేసరికి నువ్వు స్పెషలైజేషన్ చేయాల్సిందే, ఎందుకంటే దానివల్ల నీకు ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది నీ సర్టిఫికేట్కి కానీ నీ యొక్క స్కిల్స్కి. అండ్ డిగ్రీ చేస్తూ ఏమేం చేసుకోవచ్చు అని అంటే నీకు టెక్నికల్ స్కిల్స్ లాంటివి డెవలప్ చేసుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ లైక్ సైబర్ సెక్యూరిటీ లాంటివి కూడా డెవలప్ చేసుకోవచ్చు, అండ్ కోడింగ్, పైథాన్, జావా అలాంటివి కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఒకటే నేర్చుకోవచ్చు డిగ్రీలో, వేరే స్కిల్స్ నేర్చుకోరాదా అంటే, నువ్వు ఇక్కడ ఏవైతే గౌట్ ఎగ్జామ్స్ ఉంటాయో
దానికి అపియర్ కావాలనుకుని ఒక సర్టైన్ గోల్ అయితే పెట్టుకుని ఉంటావు. ఆ గోల్ని అచీవ్ అవ్వాలంటే ఈ 3 years డిగ్రీలో ఫుల్ సిలబస్ ప్రిపేర్గా తెలుసుకో, సిలబస్ తెలుసుకో, దాని ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకో, బుక్స్ తెలుసుకో అండ్ దాన్ని ప్రిపేర్గా. సో సింపుల్ గా నువ్వైతే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో అయితే క్రాక్ అయ్యాను. నేను డిగ్రీ చేస్తూ బీటెక్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అంటే జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకో. ఏంటంటే ఇక్కడ 3 years టైం ఉంటుంది మనకు. అంటే జస్ట్ మనకు ఫుల్ ఆఫ్ టైం ఉంటుంది. మనకు డిగ్రీ కాలేజ్ అనే టైమింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా, జస్ట్ 9 to 1 వరకు అయితే ఉండడం జరుగుతుంది మా ఏరియాలో అయితే. సో మీ ఏరియాలో ఎంత ఉంది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే డిగ్రీ చేస్తూ ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ గా. ఏదైతే డబ్బులు ఉన్నాయో అది కొంచెం సేవింగ్స్ చేసుకొని కోచింగ్ సెంటర్లో జాయిన్ గా. లేదు నేను డబ్బులు అంతా నాకు లేదని అంటే యూట్యూబ్ రిసోర్సెస్ ఉండడం జరిగింది. ఓకేనా, యూట్యూబ్ రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకొని ఆ యూట్యూబ్లో వింటూ నువ్వు దాన్ని స్కిల్స్ అనేది ప్రాక్టీస్ చేసుకో. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఏది కూడా చెయ్యదు. నీకు ఇష్టం అయితేనే చెయ్యి, లేదంటే లీవ్. ఓకేనా, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన ఏంటి అంటే వాళ్ళ స్టూడెంట్ అంటే వాళ్ళ యొక్క పిల్లవాడు ఉంటారు కదా, వాళ్ళ పిల్లవాడి గురించి తెలుసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళ పిల్లవానికి ఎంత కెపాసిటీ ఉంది, ఎంతవరకు చదవగలుగుతాడు, ఓకేనా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఒక కోర్స్ అనేది నేర్చుకోవడం అంటే అది కష్టం. ఎందుకంటే మనకు అనేది ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కష్టమైన ఇష్టంగా చేయగలుగుతాం. ఓకేనా, సో పేరెంట్స్ అనే వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదైతే వాళ్ళ పిల్లవాడికి ఉంటారో ఒక చైల్డ్కి, ఆ చైల్డ్కి ఇంట్రెస్ట్ ఉన్న దానికి మాత్రమే వెళ్ళనివ్వండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిటిల్ హార్ట్స్ మూవీ అయితే చూసే ఉంటారు చాలా మంది. సో లిటిల్ హార్ట్స్ మూవీలో అతను ఎంసెట్ లాంగ్ టర్మ్ చేయాలని వాళ్ళ ఫాదర్ అంటాడు. అతనికి ఇంట్రెస్ట్ లేదు. సో కొంచెం టైం వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ చేస్తూ ఒక రోజు చెప్పడం జరిగింది, నాకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ మాత్రమే ఇంట్రెస్ట్, నేను ఒక సర్టెన్ కోర్స్ చేస్తాను, దానివల్ల నేను డెవలప్ అవుతాను అంటాడు. సో అతను ఆ రోజు లీవ్ చేస్తాడు, డిగ్రీ చేసి ఒక మంచి వెల్ పొజిషన్లో సెటిల్ అవుతాడు, మంచి శాలరీ. సో అట్లాంటి డెసిషన్స్ అయితే తీసుకోండి పేరెంట్స్ అందరూ కూడా. అండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఒక సర్టెన్ గోల్ పెట్టుకొని ఆ గోల్ని ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ అని మీ పేరెంట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది నేను చేయగలుగుతా, నాకు ఇది మాత్రమే చేయగలుగుతా, నాకు దీని మీదనే ఫోకస్ ఉంది, నేను డిసిప్లిన్ చేస్తా, డెడికేషన్ చేస్తా, ఓకేనా అనుకుంటే నువ్వు అలా మీ ఏదైతే థాట్స్ ఉన్నాయో థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయి మీ పేరెంట్స్కి. ఆ పేరెంట్స్ వాళ్ళు థింక్ చేసి ఓకే ఉందనంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళతో వచ్చిన స్థాయి వాళ్ళు చేస్తారు నీ డెవలప్మెంట్ కోసం. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ స్టూడెంట్స్ షుడ్ డూ అండ్ పేరెంట్స్ షుడ్ డూ. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫీ స్ట్రక్చర్ అనేది బీటెక్ ఉన్న డిగ్రీకి ఏంటి? ఇక్కడ బీటెక్లో వచ్చేసరికి ఒక గౌట్ కాలేజ్కి 10,000 నుంచి 35,000 అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లలో 1.70,000 to 1.5 lakh వరకు అయితే ఉండేది. అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో అయితే 1.5 lakh to 2.5 lakh వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజెస్లలో తక్కువ ఫీజు అయితే ఉండడం జరుగుద్ది. అండ్ ఇక్కడ తెలంగాణలో ఫీజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్కి అయితే అరౌండ్ 4.5 lakh per annum అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిగ్రీ విషయానికి వద్దాం. డిగ్రీలో మాక్సిమం 3,000 నుంచి 15,000 వరకు అయితే గవర్నమెంట్లో అయితే ఉండడం జరుగుద్ది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లలో అయితే మాక్సిమం 50,000 వరకు అయితే ఉండడం జరుగుద్ది. అండ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసుకోవాలంటే 70,000 ప్లస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది per annum. సో ఇక్కడ మెత్తలు ఏదైనా చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఫైనాన్షియల్గా డిగ్రీ అనేది తక్కువ ఫీజు అనేది ఉండడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళకైతే ఎక్స్పెండిచర్స్ అని చూసుకుంటూ ఉంటుంది. సో లైక్ వాళ్ళ కాలేజ్ ఫీజు కానీ స్కాలర్షిప్స్ కానీ అలాంటివి చూసుకుంటూ ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే స్టూడెంట్ అనేవాళ్ళు పూర్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ. అండ్ నెక్స్ట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఎంతైతే పెడుతుందో దాని లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడైతే అకాడమిక్ రూల్స్ అండ్ అటెండెన్స్ అనేది ఆ రూల్స్ తగ్గట్టు ఉంటే ఫీ రియంబర్స్మెంట్ అప్లై. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు డిగ్రీ చేస్తే అప్లై చేస్తే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ అని అప్లై అవుతుంది. నువ్వు బీటెక్ చేస్తే ఈఎఫ్సెట్ రాస్తే మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. సో దిస్ ఇస్ ద చేంజెస్. అండ్ నెక్స్ట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎంతవరకు కవర్ చేస్తుంది మనీని.
సో బీటెక్ స్టూడెంట్స్కి అయితే 35,000 వరకు మాత్రమే కవర్ చేస్తుంది. ఓకేనా, మిగతా ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అంతా స్టూడెంటే కట్టుకోవాలి. ఓకేనా, దిస్ ఇస్ ద మేజర్ చేంజ్. అండ్ నెక్స్ట్ డిగ్రీలో వచ్చేసరికి ఫుల్గా మ్యాక్సిమం కవర్ చేస్తుంది గవర్నమెంట్. సో మనం ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం. ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ఫీ రీఎంబర్స్మెంట్ లో ఏంటంటే కొత్త జియో అయితే పాస్ నుంచి 2026లో ఏప్రిల్ 29 రోజు ఏంటంటే ఆ రోజు జియో ఎంఎస్ నెంబర్ 7 ప్రకారం ఏంటంటే ఎర్లియర్ గా ఎక్కడంటే డైరెక్ట్ కాలేజీకి గవర్నమెంట్ పే చేస్తుంది మనీ. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే డిబిటీ సిస్టమ్ తోని డైరెక్ట్ క్యాండిడేట్ అకౌంట్ లో వేస్తుంది. సో ఇక్కడ సింపుల్ చెప్పేది ఏంటంటే కరప్షన్ ఆపడం కోసం, మిడిల్ హ్యాండ్స్ ఆపడం కోసం అని. కానీ ఇక్కడ మనకైతే కొంచెం లొసుకుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ పూర్ ఉంటాయో వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అంత మనీ, కాలేజెస్ ఫీజు అంత అఫోర్డ్ చేయలేరు. కానీ ఏంటిది వాళ్ళకు చూస్తే బెస్ట్ గానే అనిపిస్తుంది. ఎవరైతే స్టూడెంట్కి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ అకౌంట్ లో పడుతుంది బెస్టే కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ చేంజెస్ ఉంది ఏంటంటే కాలేజెస్ క్యాండిడేట్ ఏవైతే స్టూడెంట్ ఉంటాడో ఆ స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా కూడా ఫీజు అనేది కట్టాల్సింది కాలేజ్కి. ఎందుకనంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ మీ అకౌంట్ లోనే పడేస్తుంది, అంటే వేస్తుంది. కాబట్టి మీరు కాలేజ్ ఫీజు అనేది కట్టాలి అనేది అయితే డిమాండ్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ గా కొంత స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు అర్జెంట్ మనీ కావాలి, ఆ టైంలో ఇది పడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఈ మనీ అనేది తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి లాస్, పేరెంట్కి లాస్. సో ఇట్లాంటి వల్ల ఇదైతే చాలా డిసడ్వాంటేజెస్ అవుతున్నాయి అడ్వాంటేజెస్ కన్నా. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందో నాకంతా ఏం కనిపిస్తలేదు, ట్రాన్స్పరెన్సీ బాగా ఉంది. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఎంత చేసినా కూడా స్టూడెంట్ అకౌంట్ లో వేయడం వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ మన ఫస్ట్ కాలేజ్ ఫీజు కట్టాల్సి వస్తుంది, కాలేజెస్కే ఇంకా బెనిఫిట్ అవుతుంది మనకి రీఎంబర్స్మెంట్ వచ్చినా రాకుండా కూడా మ్యాక్సిమం నాకు తెలిసి అయితే. సో మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. ఫినాన్షియల్లీ ఇట్ ఈస్ బెటర్. ఫినాన్షియల్లీ ఏది బెటర్ అంటే డిగ్రీ చేస్తే మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక తక్కువ ఉండి, ఫ్యామిలీ బడ్జెట్ కనుక తక్కువ ఉంటే డిగ్రీ, అండ్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతా అంటే డిగ్రీ. అండ్ నెక్స్ట్ బీటెక్ లో చేయాలి అంటే నువ్వు ఏం చేస్తావు అంటే ఓన్లీ నీకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అండ్ ఐటీ జాబ్స్ ఇంట్రెస్ట్ అంటే బీటెక్. అండ్ నీ ఫైనాన్షియల్ నువ్వు ఫీజు అనేది బీటెక్ లో కట్టగలుగుతావు అంటే బీటెక్. సో ఇది ఈస్ ద ఫైనాన్షియల్ విచ్ ఇస్ బెటర్. అండ్ నెక్స్ట్ నీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో వస్తుంది, 50K లోపు వస్తే నీకు మంచి స్ట్రాంగ్ కాలేజెస్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 15K నుండి 50K వరకు వస్తే ఒక కాలేజ్ మంచి కాలేజీలో వస్తుంది. అండ్ నెక్స్ట్ 50K నుండి 1 lakh వరకు వస్తే డీసెంట్ కాలేజెస్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1 lakh అబోవ్ వస్తే కొన్ని కాలేజెస్ పాసిబుల్ ఉన్నాయి మంచి కాలేజెస్, అండ్ కొన్ని కాలేజెస్ అనేది తక్కువ ఉన్నాయి. సో ఎంతైనా తక్కువ పాసిబిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది, కొన్ని నువ్వు చూస్ చేసుకునే బ్రాంచ్ బట్టి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డిగ్రీ బెటరా బీటెక్ బెటర్ అనేది ఇక్కడ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఈ బీటెక్ సైడ్ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా దోస్త్ అయితే అప్లై చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో.